Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Namaste, welcome to iDream Talking Point with Kavita. ఇప్పటిదాకా భారతదేశంలోనూ అందులోనూ పర్టిక్యులర్గా కశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్కి అక్కడున్నటువంటి పెద్దగా చదువులేని యూత్తో పాటుగా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నాము, వాళ్ళనే స్లీపర్ సెల్స్గా ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంతకాలం చూసాం. బట్ ఫరీదాబాద్లో అరెస్ట్ చేసినటువంటి డాక్టర్లతో పాటుగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి 2900 కేజీల మందుగుండు సామాగ్రి, మారణాయుధాల కోసం, బాంబుల కోసం వాడేటువంటి సామాగ్రితో పాటుగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, దీని మొత్తం నేపథ్యంలో సరికొత్త తరహా టెర్రరిజం అనేది బయటకు వచ్చింది. అదే వైట్ కాలర్ టెర్రరిజం అనేది బయటకు వచ్చింది. వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేస్తున్నారు. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీరందరూ కూడా వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టంలో పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళంతా డాక్టర్స్, అందులోనూ జైషే మహమ్మద్తో పాటుగా అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ అనేటువంటి ఇంకొక సంస్థకి పనిచేస్తున్నారు. ఎన్జిఓస్ పేరుతో, తర్వాత చారిటీల పేరుతో అక్కడి నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొక డాక్టర్ నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో సూసైడ్ బాంబర్గా తనని తాను పేల్చేసుకొని చనిపోయినట్టుగా ఐడెంటిఫై చేశారు. అందులోనూ ఈసారి ఉపయోగించింది కేవలం బాంబులు, పెద్ద మొత్తంలో ఆర్డిఎక్సో లేకుంటే పేలుడు పదార్థాలు ఉన్నది కాకుండా సరికొత్త తరహాలో టెర్రర్ అటాక్ చేయడానికి కూడా పూనుకున్నారు అనేటువంటి సమాచారం ఉంది. యాక్చువల్గా ఈ నలుగురు డాక్టర్లు, అందులోనూ నిన్న మరణించినటువంటి డాక్టర్, వీరందరి నేపథ్యం కనుక చూస్తే ప్రతి ఒక్కరికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో అటాచ్మెంట్ అనేది ఉంది, అసోసియేషన్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని టెర్రర్ అటాక్కి పాల్పడ్డట్టుగా మనకు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ యాక్చువల్గా ఫ్యాకల్టీ మెంబర్, డాక్టర్, పుల్వామా నుంచి అంటే కశ్మీర్ నుంచి అతను వర్కింగ్ ఎట్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఇన్ ఫరీదాబాద్, హర్యానాలో ఆయన వర్క్ చేస్తున్నాడు. అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో ఆయన్ని నవంబర్ 9న అరెస్ట్ చేశారు. ఏ మ్యాసివ్ హాల్ ఆఫ్ అరౌండ్ 2900 కేజీల బాంబ్ మేకింగ్ మెటీరియల్ని, ఇంక్లూడింగ్ అమ్మోనియం నైట్రేట్ అండ్ అసాల్ట్ రైఫిల్ని పట్టుకున్నారు. పిస్టల్స్ ఉన్నాయి, టైమర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఆయన ఉన్నటువంటి ఫరీదాబాద్లో ఉన్నటువంటి 2 గదుల రెంటెడ్ హౌస్ నుంచి ఐడెంటిఫై చేశారు, వాటిని రికవరీ చేసుకున్నారు. హీ వాజ్ అలెజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పుట్టింగ్ అ పోస్టర్ సపోర్టింగ్ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్లని శ్రీనగర్లో అంటిస్తుండగా అక్కడ దొరికినటువంటి ఒక కూపీని లాగితే ఒక డొంకంతా కదిలింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈయన డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. 2900 కేజీల మందుగుండు సామాగ్రిని, బాంబు బ్లాస్ట్లకు ఉపయోగపడేటువంటి ఐటమ్స్ని ఐడెంటిఫై చేశారు. డాక్టర్ అదిల్ అహ్మద్ రాథార్, ఏ రెసిడెంట్ డాక్టర్ ఫ్రమ్ అనంతనాగ్, కశ్మీర్. ఈయనకు కూడా కశ్మీర్ నుంచే బేస్ అనేది ఉంది, అక్కడి నుంచే మూలాలు ఉన్నాయి. ఆయన షహరన్పూర్, ఉత్తరప్రదేశ్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. నవంబర్ 2025లో ఈయనను కూడా అరెస్ట్ చేశారు. డాక్టర్ షకీల్ అండ్ ద ఎక్స్ప్లోజివ్స్ క్యాచ్ ఇన్ ఫరీదాబాద్లో ఈయన్ని అరెస్ట్ చేసినప్పుడు షకీల్తో పాటుగా ఈయన దగ్గర నుంచి కూడా మందుగుండు సామాగ్రి దొరికింది. అట్ ద సేమ్ టైమ్ AK-47 రైఫిల్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ పర్సనల్ లాకర్ ఎట్ ఏ మెడికల్ కాలేజ్ ఇన్ అనంతనాగ్. వర్క్ చేస్తోందేమో ఉత్తరప్రదేశ్లోని షహరన్పూర్లో, కాకపోతే ఆయన దగ్గర AK-47 రైఫిల్ కూడా ఉంది. దాన్ని అనంతనాగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి స్పెషల్ లాకర్ నుంచి ఐడెంటిఫై చేసి బయటకు తీసుకున్నారు. ఇక నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో సూసైడ్ బాంబర్గా కారును పేల్చి తనను తాను పేల్చుకొని మిగతా 9 మంది మరణానికి కారణమైనటువంటి డాక్టర్ ముహమ్మద్ ఉమర్, ఈయన ఇంకొక డాక్టర్. ఈయన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈయన ప్రధాన నిందితుడు. ఆయన నిన్న తనంతట తానుగా పేల్చుకొని చనిపోయాడు. కీలకమైనటువంటి ఇంకొక డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆముదం గింజల నుంచి తయారు చేసినటువంటి రెజిన్ అనేటువంటి ఒక కెమికల్ని, దానికి రంగు, రుచి, వాసన ఏది ఉండదు, జస్ట్ లైక్ వాటర్ లాగా ఉంటుంది. దాన్ని వాటర్లో కలపొచ్చు, లేకపోతే
ప్రసాదాల్లో కలపొచ్చు, తీర్థంలో కలపొచ్చు. చాలా స్లో పాయిజన్ లాగా ఉంటుంది. మనకి ఏ వాసన తెలియదు, రంగు రుచి ఏది ఉండదు. కాబట్టి దాన్ని మనం తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా అది స్లో పాయిజన్ లాగా తయారవుతుంది. అలాంటి కెమికల్ని ఈ డాక్టర్ తనకున్నటువంటి మైండ్ సెట్తో, తనకున్నటువంటి మేధో సంపత్తితో తయారు చేశారు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఇది. యాక్చువల్గా గుజరాత్ ఏటీఎస్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందింది. టెర్రర్ అటాక్స్కి సంబంధించి డ్రోన్ల ద్వారా, అంటే పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా తన కావలసినటువంటి సామాగ్రిని అంతా తెప్పించుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం మందుగుండు సామాగ్రిని స్మగులు చేసి తెప్పించుకున్నాడు. కావలసినటువంటి ఆయుధాలని తెప్పించుకున్నాడు. దీంతో పాటుగా ఒక కాంటాక్ట్స్ అనేవి ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి ఖోర్సాన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐఎస్ ఖోర్సాన్ ప్రావిన్స్కి సంబంధించి కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక అతి కీలకంగా మనం మాట్లాడుకోబోతోంది ఈ మహిళా డాక్టర్కి సంబంధించి. ఇప్పటిదాకా జైషే మహమ్మద్కి సంబంధించి మనం వార్తల్ని చూస్తూ వచ్చాము. కేవలం మగవారికి సంబంధించి ఇప్పటిదాకా మనం చూసినటువంటి మాట్లాడుకున్నటువంటి 4 డాక్టర్లు జైషే మహమ్మద్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఈవిడ జైషే మహమ్మద్కి సంబంధించి మహిళా విభాగం భారతదేశానికి సంబంధించి అధ్యక్షురాలుగా ఉంది. తను ఒక కీ రోల్ ప్లే చేసింది. తనని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఏ ఉమెన్ డాక్టర్ ఫ్రమ్ లక్నో, ఆల్సో అసోసియేటెడ్ విత్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ. ఈవిడ కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచే, తను కూడా అక్కడే డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. అరెస్టెడ్ ఫర్ అలెజ్డ్ రోల్ ఇన్ ద మాడ్యూల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టంలో తను కూడా వర్క్ చేస్తోంది. పోలీస్ సోర్సెస్ ఇండికేట్ షీ వాస్ టాస్క్డ్ విత్ ఎస్టాబ్లిషింగ్ అండ్ రిక్రూటింగ్ ఫర్ జైషే మహమ్మద్ ఉమెన్స్ వింగ్ ఇన్ ఇండియా. తనకి రెస్పాన్సిబిలిటీస్ అందజేశారు. తను ఆ బాధ్యతల్ని స్వీకరించింది. జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్కి సంబంధించి రిక్రూట్మెంట్లు చేసుకుంటోంది. అట్ ద సేమ్ టైం దాన్ని విస్తరించేలా కార్యకలాపాలు కూడా చేస్తోంది. అవన్నీ కూడా డాక్టర్ ముసుగులో ఆ డాక్టర్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఇక షహీనా షాహిద్ లక్నోలోని లాల్బాగ్కి చెందిన వాళ్ళు. తను ఫరీదాబాద్లో జైషే ఉగ్రకుట్నను భగ్నం చేసిన తర్వాత ఫరీదాబాద్లోనే 9,200 కేజీల మారణాయుధాలను, మందుగుండు సామాగ్రిని, ఇలా ఎక్స్ప్లోజివ్స్కి ఉపయోగించేటువంటి వస్తువులని అరెస్ట్ చేసిన తర్వాత తన పేరు బయటకు వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి లింకులని బేస్ చేసుకుంటే షాహీన్ పేరు కూడా బయటకు వచ్చింది. ఉగ్రవాద దాడులకు, ఉగ్రవాద ఆపరేషన్లని సులభతరం చేయడానికి ఈవిడ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. షాహీనాకు చెందిన ఆమె కారులోనే AK-47 రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న షహీనాకు కశ్మీర్ డాక్టర్ ముజామిల్ గవాయ్ అలియాస్ ముసైబ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నేపథ్యంలోనే జైషే మహమ్మద్కి సంబంధించి ఉమెన్ వింగ్కు తను అధ్యక్షురాలుగా వర్క్ చేస్తుంది. రిక్రూట్మెంట్లు కూడా చేస్తోంది. సో ఫరీదాబాద్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా తను అద్దెకు తీసుకున్నటువంటి 2 గదుల రెంటెడ్ హౌస్ నుంచే 2,900 కేజీల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. తను జైషే మహమ్మద్కి సంబంధించి మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నప్పుడు మనం కొంచెం ఆపరేషన్ సింధూర్ సమయానికి కూడా వెళ్లాల్సిన పని ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో జైషే ఉగ్రవాద సంస్థకి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఉన్నటువంటి 9 ఎయిర్ బేస్లతో పాటుగా ఉగ్రవాద స్థావరాల మీద కూడా అటాక్ చేసినప్పుడు దాని నుంచి కోలుకోవడానికి విస్తరణలో భాగంగా అక్టోబర్లో మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఒక చర్చ వచ్చింది. మహిళా విభాగానికి సంబంధించి దాన్ని డెవలప్ చేయాల్సి, దాన్ని విస్తరించాలి అనేటువంటి భావన ఈ అక్టోబర్లో వచ్చింది. అందులో ఆ ప్రయత్నాల్లో భాగంగానే జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో తొలిసారిగా ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది ఈ అక్టోబర్లో ఏర్పాటు చేశారు. సో జమాత్ ఉల్ మోమినాత్లో ఈవిడ సభ్యురాలు మాత్రమే కాదు, భారతదేశానికి సంబంధించి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో నిఘా విభాగానికి చెందినటువంటి అధికారులు చెప్తున్నటువంటి వివరాలని పట్టి చూస్తే ఈ కొత్త విభాగానికి నియామక ప్రక్రియ అనేది అక్టోబర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి బహవల్పూర్లో మొదలైంది. మర్కజ్ ఉస్మాన్ ఓ అలీ అనేటువంటి ఓ కేంద్రంలో ఇది ఏర్పాటైంది. దీనికి నేతృత్వం వహించేది మసూద్ అజర్ అంటే జైషే మహమ్మద్ని స్థాపించినటువంటి దాని అధినేత. ఆయన సోదరి సాదియా అజర్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జమాత్ ఉల్ మోమినాత్ మహిళా విభాగానికి ఆవిడ ఓవరాల్గా జైషే మహమ్మద్ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. మసూద్ అజర్ సోదరి సాదియా అజర్. ఈ సంస్థ యాక్చువల్గా బావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మాన్సెహ్రాల్లో ఉన్న తమ విద్యా సంస్థలు, ఎక్కడైతే జైషే మహమ్మద్కి సంబంధించి విద్యా సంస్థలు ఉన్నాయో వాటిలో
అభ్యసిస్తున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా బలహీనంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, దాంతో పాటుగా జైషే కమాండర్ల, జైషే మహమ్మద్ సంబంధించి ఎవరైతే టెర్రరిస్ట్ కమాండర్లు ఉన్నారో ఆ కమాండర్ల వైఫ్లను కూడా అందులో చేర్చుకుంటూ ఉన్నారు, ఆ ఉమెన్ విభాగాన్ని స్ట్రెంథెన్ చేయడానికి. అందులో ప్రధానంగా షాహీన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత శ్రీనగర్లో జరిగినటువంటి ఈ అటాక్తో పాటుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లో జైషే మహమ్మద్కి సంబంధించి పోస్టర్లను కూడా అంటిస్తున్నారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. శ్రీనగర్లోని సైనికులను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక డాక్టర్ని అరెస్ట్ చేయడం వల్ల ఈ మొత్తం అంతా కూపీలాగితే ఒక డొంక కదిలింది. ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. రైఫిళ్ళు, పిస్టళ్ళు, పేలుడు పదార్థాలకు దాచిపెట్టిన కారును షాహీనాదిగా, ఈ డాక్టర్దిగానే గుర్తించారు. విచారణలో ఈమెకు క్లోజ్ పర్సన్గా ఉన్నటువంటి డాక్టర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అమోనియం నైట్రేట్గా భావిస్తున్నటువంటి 350 కిలోల పేలుడు సామాగ్రి, 20 టైమర్లు, ఇతర అనుమానిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పటిదాకా అయితే జరిగినటువంటి ఈ వ్యవహారానికి తోడు జైషే మహమ్మద్కి అధినేతగా ఉన్నటువంటి మసూద్ అజర్ సోదరి సాదియా అజర్, ఈ సాదియా అజర్ వైఫ్ కాందహార్ అప్పుడు ఒక మన ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఫ్లైట్ని హైజాక్ చేశారు. అది ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కి తీసుకెళ్లారు. కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ యూసుఫ్ అజార్కి సాదియా భార్య. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి అటాకుల్లో ఎక్కడైతే వైమానిక స్థావరాలే కాదు ఉగ్ర స్థావరాల మీద కూడా అటాక్ జరిగింది. అక్కడ మే 7న భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో హతమైనటువంటి ఉగ్రవాదుల్లో ఈ సాదియా హస్బెండ్ కూడా ఉన్నారు, ఆయన యూసుఫ్. సో సాదియాకి ఒక మేజర్ రోల్, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంది. ఆ దిశగానే తను ఉమెన్ వింగ్ని డెవలప్ చేసింది. అందులో భాగంగా షాహీన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పటికైతే మొత్తం ఈ వ్యవహారం అయితే బయటకు వచ్చింది. బట్ అదే సమయంలో కరెక్ట్గా నవంబర్ 9న 2900 కేజీల మందుగుండి సామాగ్రిని పట్టుకున్న తర్వాత పోలీసులు అరెస్టులు చేసిన తర్వాత అప్పటికే 3 పోలీసులు డాక్టర్లని అరెస్ట్ చేశారు. అందులో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే భయంతో ఉన్నటువంటి మిగతా డాక్టరు, అందులో తను ఒకరే ఉన్నారా లేకపోతే మిగతా ఇంకో 2తో కలిసి ఆయన బయలుదేరాడా తేల్చే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఆ 3తో వెళ్తున్నటువంటి కార్ నిన్న సూసైడ్ బాంబింగ్ కోసం ఉపయోగపడినటువంటి కార్. అందులో కూడా వీరు తీసుకెళ్తున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ కావచ్చు లేకపోతే ఇతర మందుగుండు సామాగ్రి, బాంబులు అనేవి ఉన్నాయి అనే సమాచారం అయితే అందింది. సో తనని తాను పేల్చుకొని ఆ డాక్టర్ చనిపోయారు. మొత్తంగా 5 డాక్టర్లో ఒకరు చనిపోతే 4 ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నారు. ఏం జరగబోతుంది? ఇది వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ కేవలం డాక్టర్లకి మాత్రమే పరిమితమైందా? ఇంతకు మించి విస్తరించి ఉందా? ఎక్కడెక్కడ పాతుకుపోయింది? దీన్ని తేల్చే పనిలోనే ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం అయితే పనిచేస్తోంది. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరగడంలో కీలకంగానైతే క్లూస్ టీమ్ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ అయితే చాలా కీలకంగా క్రూషియల్ రోల్ ప్లే చేసినప్పటికీ నిన్న జరిగినటువంటి అటాక్ అనేది ముందు నుంచి చెప్తున్నట్టుగా పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఆయుధాలు కావచ్చు, అక్రమంగా లభిస్తున్నటువంటి మారణాయుధాలు కావచ్చు, లేకుంటే డ్రోన్స్ ద్వారా అందుతున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, అక్రమ ఆయుధాలు కావచ్చు, వీటితో పాటుగా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం, మేము విస్తరిస్తున్నాము లేకపోతే మేము ప్రతాపం చూపిస్తున్నాము అనేటువంటి ఒక మాటని జైషే మహమ్మద్ చెప్పదలుచుకుంది అనేది నిఘా వర్గాలు అయితే భావిస్తున్నాయి. నిన్న మండే అందులోనూ రెడ్ ఫోర్ట్ సమీపంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. యాక్చువల్గా రెడ్ ఫోర్ట్ని సండే క్లోజ్ చేస్తారు, విజిటర్ల కోసం అనుమతించరు. ఒకవేళ మండే క్లోజ్ చేస్తారు, విజిటర్ల కోసం అనుమతించరు. ఒకవేళ మండే కాకుండా ఇంకే రోజైనా ఆ బాంబ్ బ్లాస్ట్ అక్కడ జరిగి ఉంటే 9 మందికి మించి మరణించేవారు, తీవ్ర స్థాయిలో నష్టం అయితే జరిగేది. బట్ అది ఒక హెచ్చరికగా భావించాలని చూసారా లేకుంటే తమ ఉనికిని చాటుకోవాలి అనేటువంటి భావించారా? అందులో వీరికి అప్పజెప్పినటువంటి బాధ్యతల్ని ఎంత మేరకు నెరవేరుస్తారు అనే దాంట్లో నిన్న ఒక ట్రయల్ బేసిస్లో జరిగిందా? వీటన్నిటిని కూపీలాగే పనిలో అయితే కేంద్ర క్లూస్ టీమ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. యాక్చువల్గా వీటి వెనకాల మన దగ్గరే ఉన్నటువంటి సిస్టమ్ ఫెయిల్ అయిందా లేకపోతే మన దగ్గర కూడా
స్లీపర్ సెల్స్ ఉన్నారా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఓవరాల్గా ఈ బాంబ్ బ్లాస్ట్తో పాటుగా దొరికినటువంటి అనుమానితులు కావచ్చు, నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరి వెనకాల పాకిస్తాన్ ఉందా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు